మంచిది. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 25 నుండి 26 వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ కూడా ఈరోజు శాస్త్రులు పరిసయ్యులు అనే భాగములో మనమున్నాం. శాస్త్రులు పరిసయ్యులు అనే భాగములో ఇది 5వ భాగం. యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిసయ్యుల గురించి 7 రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అందులో ఇది 5వ భాగం. ప్రభునందు ప్రియమైన వారు, మొదటి భాగంలో మనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు అన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టి వస్తారంట. వాడు మీలో కలుసుకున్నప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేస్తారు. మీకు మతమే ముఖ్యము కానీ మనిషి ముఖ్యము కాదు అని అర్థం. మూడవదిగా, అయ్యో అంధులైన మార్గదర్శకులారా, కదా మీరేం చేస్తున్నారంటే పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు మేమేమనుకుంటున్నాము, అసలు దోమ కూడా లేకుండా వడియగడతాం మేము. ఏమి లేకుండా, దోమ కూడా లేకుండా. అయితే దేవుడు అంటున్నాడు, మీరు దోమను మింగలేరునైనా ఏం మింగుతారు? ఒంటెనే మింగేస్తారు. మీరు ఒంటెను మింగువారు మీరే అని అంటాడు. ఆ తర్వాత, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, కదా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు, క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తును అంగీకరించని వారు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు, వేరే వాళ్ళు చాలా మట్టుకు దేనికి ప్రాధాన్యత ఇస్తారు, దేనికి ప్రాముఖ్యత ఇస్తారు అని అంటే, మొదటిది పైరూపానికి, రెండవది ఆచారముకు. దేనికి? ఆచారముకు ప్రాముఖ్యత ఇస్తారు. పైరూపమును చూసి మోసపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. పైరూపమును చూసి మోసపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారు, వాక్యము చెబుతుంది, వారి పైరూపమును చూసి బర్నబా లేకపోతే పేతురు కూడా మోసపోయాడని వ్రాయబడి ఉంది. పేతురు కూడా ఏం చేశాడంట? వారి పైరూపమును చూసి మోసపోయాడు అని వ్రాయబడింది. పైన బాగున్నాడులే అని దేవుడు చెప్పకముందే అభిషేకించడానికి ముందుకు వెళ్ళినటువంటి వాడు గొప్ప ప్రవక్త. ఎవరైనా? సమూయేలు. నేను ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఒకరిని నియమించాలి, సౌలును తొలగించాను, నీవు బెత్లెహేములో ఉన్నటువంటి యెషై ఇంటికి వెళ్ళు, యెషై కుమారులలో ఒకరిని నేను అభిషేకించు నువ్వు అని అంటే, చెప్పిన దేవుని మాట పక్కన పెట్టి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఇతడే, యెహోవా కోరుకున్నవాడు ఇతడే. ఎందుకంటే
ఆయన రూపం బాగుంది, ఎత్తు బాగుంది, ఒడ్డు పొడవు అన్నీ బాగున్నాడు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏమిటంటే సైన్యములో పని కూడా చేస్తున్నాడు. ఇది అందుకనే దేవుడు అన్నాడు, అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టద్దు. మనుషులు పై రూపం లక్ష్య పెడతారు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నా. నేను అతన్ని ఏం చేశాను? ఇది పై రూపానికి ప్రాధాన్యత ఇచ్చేవారు, వస్త్రాలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారు, బట్టలకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి వారు ప్రభునందు ప్రియమైన వారు, ఆచారములకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారు ఈనాడు కూడా అలాగున్నారు చాలామంది ప్రియమైన వారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేస్తారు. మీరు ఎక్కడ శుద్ధి చేస్తారు? వెలుపట శుద్ధి చేస్తారు. గిన్నె అనగా మనమే, పల్లెమనగా మనమే. పైన శుద్ధి అంటే ఇదే పైన శుద్ధి అంటే. ఈ సబ్బు ట్యాన్ను తొలగిస్తుందంట. ఏం తొలగిస్తుంది? ట్యాన్ను తొలగిస్తుంది. అందుకనే ఒక పాట ఉంది, ఏమిటంటే పై శుద్ధికి ఎన్నో సబ్బులు ఉన్నాయి, హృదయ శుద్ధికి సబ్బులు లేవండి. ఏ కంపెనీ వారు చేయకున్నారు, యేసు యొక్క రక్తముతో చేసి ఉన్నాడు. సంతలోకమొచ్చినావా, సారములను మరచినావా, అది ఆలోచించవా ఓ నరుడా. సంత ఎంత కాలముండును, ఆ పైన నిత్య జీవముండును. పై శుద్ధికి ఏమున్నాయంట? ఎన్నో సబ్బులు ఉన్నాయి. అది పూసి ఇది పూసి పై మెరుగుల కోసం కదా. కీరకాయలు కోసుకొని మంచిగా తినండి అంటే బిల్లలు చూసుకొని కండ్లకు పెట్టుకునే వాళ్ళు, శనగపిండితో లక్షణంగా బజ్జీలు వేసుకొని తినండి అంటే ముఖానికి రాసుకునేటటువంటి వారు కదా. ఇవన్నీ దేవుడు ఆహారానికి మనకిస్తే మనం ఏం చేస్తున్నాము కదా. కారణం ఏమిటి అంటే, మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారంటే, మనుషులు అటువంటి వారికే విలువ ఇస్తున్నారు, అటువంటి వారినే గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైన వారులారా, నేను సేవకు వచ్చిన తొలి దినాలలో కడపలో ఒక దైవ సేవకుడు ఉండేవాడు. గొప్ప దైవ సేవకుడు అంటే ధనవంతుడు కాదు, గొప్ప సంఘం ఉండేవాడు కాదు, మంచి వాక్య పరిచర్య చేసేవాడు. మానవాసారని వారి కుమారుడు ఇప్పుడు ఆ ప్రిన్స్ అని గొప్ప దైవ సేవకునిగా వాడబడుతున్నాడు. ఆయన వెంట నేను కొన్ని దినాలు సేవకి వెళ్తూ ఉన్నాను. ఆయన దగ్గర లూనా ఉండింది. లూనా తెలుసున్నా ఎవరికైనా? ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో ఇప్పట్లో బండి టీవీఎస్ కంటే చిన్నది లూనా. అప్పుడు అది లేడీస్ బండి అనేవారు, లేడీస్ తోలేటటువంటి వారు, సన్నగా ఉంటుంది లూనా. ఆ లూనా బండి ఉండింది. ఆ లూనా బండిలోనే కడపలో కొన్ని చోట్ల పరిచర్యకి వెళ్ళేటటువంటి వారు. ఆయన అంటాడు, మధుబాబు నీకు అర్థం కాదు సేవ అంటే. ప్రజలు ఎలా ఉన్నారంటే, నువ్వు నడుచుకుంటూ పోతే 10 రూపాయలు ఇస్తారు కానుక, సైకిల్లో పోతే 20 రూపాయలు ఇస్తారు కానుక, అదే స్కూటర్లో పోతే ఒక 100 రూపాయలు ఇస్తారు, కారులో పోతే అప్పట్లో 500 ఇస్తారు. నువ్వు సూట్ వేసుకొని పోతే కవర్లో పెట్టిస్తారు 1000. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు వీళ్ళు? పై రూపానికే. దేనికి? పై రూపానికే. ప్రభునందు ప్రియమైన వారులారా అని అనేటటువంటి వాడు. ఇది వాస్తవం. అంటే చాలామంది ఎలా ఉన్నారు అంటే, ఆనాటి శాస్త్రులలాగా పరిసయ్యులలాగా ఉన్నారు. సంఘమా,
దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయమందు, నీవు అలాగూ ఉండకుందువుగాక. హల్లెలూయా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, లోపట దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉంది. ఎల్తీ లేదంట, కొదవ లేదంట. పైకి మాత్రము మంచి భక్తి పరుల్లాగా కనపడుతున్నారు అంటాడు. పైకి ఎలా ఉన్నారు? మంచి భక్తి పరులు. పరలోక రాజ్యం ఇతని కోసం ఎవరి కోసం లేదు అన్నట్లుగా ఉంటారు మీరు అని అంట. పైన కాదు కదా అన్నం తినేవారులారా, పైన కడుగుతారా లోపల కడుగుతారా బాగా? అందుకనే దేవుడు అన్నాడు, యేసుప్రభు అన్నాడు ఏమిటంటే, వెలుపట చేసిన వాడు లోపట కూడా చేయలేదా? వెలుపట చేసింది ఆయనే, లోపల చేసింది ఆయనే. అయితే ప్రాముఖ్యమైనది ఏమిటి? లోపలనే. ప్రాముఖ్యమైనది లోపలనే. ఉదాహరణకు నీ ఇంట్లో నీళ్లు తక్కువ ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. నువ్వు అన్నం తినాలి, ప్లేటు కడుక్కోవడానికి కొన్నే పనికొస్తాయి. ఇప్పుడు ఏముంది అందరూ చూస్తుంటారని పైన గడుగుతావు, లోపల గడుగుతావా? అంతే కదా. అలాగున యేసుప్రభు అంటున్నాడు, ఈ పల్లెము, ఈ యొక్క గిన్నె లోపల శుద్ధి కావాలి. ఎక్కడ కావాలి? ముందు అనే మాట చూస్తున్నాం మనం. ముందు లోపట శుద్ధి అగునట్లు దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. లోపల దేనితో నిండి ఉన్నారంట చెప్పండి? దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నారు. యేసు ప్రభు చూసేది అంతరంగమే కానీ పైన కాదు. మనం ఎక్కడ చూస్తాము? పైనే చూస్తాం, అంతరంగం కాదు. మనమేమనుకుంటాం? పైన లోపల ఎవరికి కనపడదు కదా, పైన కనపడేదానికే మనం ఏమి ఇవ్వాలి? ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వాలి కదా అని అనుకుంటున్నాం. ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనుష్యులు పై రూపమును చూచి నీకు విలువ ఇస్తే, దేవుడు నీ అంతరంగాన్ని చూచి నీకు విలువ ఇస్తాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆచారాలు కాదు కావలసింది, ఆచారాలు కాదు. ప్రభునందు ప్రియమైన వారులారా, పరిశుద్ధత కావాలి, హృదయ శుద్ధి కావాలి, అంతరంగములో కపటము లేనివాడు కావాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వాక్యం చెబుతుంది, అంతరంగములో కపటము లేనివాడు ధన్యుడు. అంతరంగములో ఏమి లేనివాడు? కపటము లేనివాడు ధన్యుడు. ప్రభునందు ప్రియమైన వారులారా, చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారనుసరించెడి వారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వాళ్ళు చూడండి, సంత నుండి లేదా బజారుకు పోయి వస్తే నీళ్లు చల్లుకొనే లోపలి పోవాలంట, నీళ్లు చల్లుకొనే అన్నం తినాలంట. వాళ్ళు వచ్చి యేసుప్రభుని ఏమడుగుతున్నారంటే, అక్కడ వచనంలో రాయబడిన తర్వాత వచనంలో ఏముంటుందంటే, చేతులు కడుక్కొనకుండా ఎందుకు నీ శిష్యులు భోజనం చేయుచున్నారు? ఏం కడుక్కోకుండా? చేతులు కడుక్కోకుండా నీ శిష్యులు ఎందుకు భోజనం చేస్తున్నారు?
పెద్దల పారంపర్యాచారమును ఎందుకు విడిచిపెడతా ఉన్నారు అని అంటున్నారు. ఆచారాలు కాదు కావాల్సి. అందుకని యేసు ప్రభు చక్కటి జవాబు అక్కడ ఇచ్చాడు. వారికి ఇచ్చి తర్వాత శిష్యులకు దాని వివరం చెప్పాడు. 21వ వచనాన్ని చదువుకుందాం. 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచుచున్నవి. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి ఇవన్నీ ఉన్నాయి. ఇవి బయటికి వచ్చి మనిషిని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. అంతేకాని చేతులు కడుక్కోకుండా అన్నం తినడము కదా, కాళ్ళు కడుక్కోకుండా అన్నం తినడము, అలాగని కడుక్కోకుండా తినాకని కాదు, సమయానుకూలముగా. అందుకనే యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు కదా. ఇది ఎన్నోసార్లు మనం వినింటాం. అయినా ఏం చేస్తాం మనము కదా? ఏమ్మా ప్రార్థన రాలేదు, స్నానం చేయలే. ఏం చేయలేదు? స్నానం చేయలే. కడపలో ఒక ఇంటికి ప్రార్థన పోతే, కుటుంబ ప్రార్థన పొద్దున్నే పోతే, ఆమె బైబిల్ పట్టుకోకుండా కూర్చునింది అనమాట. ఏమ్మా బైబిల్ పట్టుకోకుండా, ముఖం కడుక్కోకుండా బైబిల్ తగలనున్నా నేను వారిని. ఏందంట? ముఖం కడుక్కోకుండా బైబిలు తగలదంట. ఆమె జీవితము దుర్భరం. ఆమె జీవితము దుర్భరం. ఏమిటంట? ముఖం కడుక్కోకుండా బైబిల్ తగలదంట. ఎవరు చెప్పినారు కదా? ఇటువంటివి మనుష్యుని లోపల నుండి అనగా హృదయములో నుండి జారత్వములను, అపవిత్రతను, కాముకత్వమును, విగ్రహారాధనయు కదా, ఇవన్నీ వచ్చి మనిషిని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. యేసు ప్రభు ఎక్కడ కూడా శరీర శుద్ధి గలవారు ధన్యులని చెప్పలే, అలాగని స్నానం చేయకుండా రండి అని కూడా చెప్పలే. సమయానుకూలంగా. అది కాదు ప్రాముఖ్యం, ఆచారము కాదు ప్రాముఖ్యం. ఆచారాలు ఏం చేస్తాయంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, మనిషికి అడ్డుబండలు ఏమిటంటే ఆచారాలు. ఎటువంటి ఆచారాలు చెప్పమంటావా? దేవుని నమ్మిన వారిలో ఉండేటటువంటి ఆచారాలు చెప్తాను. నేను మంగళవారం ప్రయాణం చేయను. ఏమిటంట? మంగళవారము ప్రయాణం చేయను. ఒక షాపు ఓపెనింగ్కు ప్రార్థన చేయడానికి వెళ్తే ఇంత గుమ్మడికాయ తెచ్చిపెట్టుకున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత చెప్పాను, ఎందుకు నాయన ఈ గుమ్మడికాయ అంటే, దిష్టి తీసి కొడదామని. మరి ప్రార్థన ఎందుకు చేయించుకున్నావు? మంచిదంట. ఏంది? గుమ్మడికాయ కొడితే నీ తలకాయ కొట్టు, మంచిది. గుమ్మడికాయ దేవుడు చేశా లక్షణంగా, దాంతో ఏం చేయాలి? నువ్వు హల్వా చేసుకొని తిను కదా, లక్షణంగా కూర చేసుకొని తిను, గుమ్మడికాయ పులుసు చేసుకొని ఏదో ఒకటి చేసుకొని తిను. అది ఇచ్చినాడు. కానీ దిగదీసి కొడితే ఏమవుతుంది? పాడైపోతుంది. ఆచారాలు. ఈరోజు అమావాస్య, ఈరోజు పుణ్యమి, ఇవన్నీ ఏమిటి చెప్పండి? ఆచారాలు. ఎవరు? దేవుని నమ్మిన వారికే ఈ మాటలు. యేసుప్రభు నమ్మని వారి గురించి చెప్పడంలే నేను. యేసుప్రభు నమ్మిన వారు కదా, ఒక గుమ్మం గుండా నడవకూడదంట. ఎవరెవరు? అత్తా కోడళ్ళు ఒక గుమ్మం గుండా నడవకూడదంట. 3 గుమ్మాలు పెట్టండి అటైతే కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆచారాలు కాదు కావాల్సింది. ఎందుకంటే పై శుద్ధి దేవునికి ఇష్టము లేదు, హృదయ శుద్ధి. హృదయ శుద్ధి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా
ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువు నతనయేలును చూసి అంటున్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. హల్లెలూయా. అక్కడ నీ పేరు పెట్టుకొని చదివితే దేవుడు నిన్ను గూర్చి చెప్పునుగాక, దేవుడు నన్ను గూర్చి చెప్పునుగాక, ఇదిగో ఇతడు మధుబాబు, ఇతని ఏ కపటము లేదు అని చెప్పునుగాక. హల్లెలూయా. అలాగ చెప్పాలి అంటే మన హృదయము దేవునికి ఇష్టకరముగా ఉండాలి, మన అంతరంగము దేవునికి ఇష్టకరముగా ఉండాలి. పైన కాదు శుద్ధి, ఎక్కడ కలగాలంట? లోపట. అంతరంగములో దోపు ఉంది, అంతరంగములో కపటం ఉంది, అంతరంగములో అజితేంద్రియత్వం ఉంది. దానిని మొదట ఏం చేయాలా? తొలగించుకోవాలి. దాన్ని మొదట తొలగించుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను, మరలా చెప్తున్నాను. లోకంలో ఎవరు చెప్పని మాట యేసు ప్రభు చెప్పాడు. అదేమిటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. లోకంలో ఎవరి మాట చెప్పలే. ఏమని? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఏ విషయంలో? ఏ విషయంలో? చదవండి ఆ విషయం, కంటిన్యూగా చదవండి ఆ మాటను. వ్రాయబడి ఉన్నది కాక మీరు విధేయులగురు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన, చూపు ప్రవర్తనలో భాగం, మాట ప్రవర్తనలో భాగం, తలంపు ప్రవర్తనలో భాగం, ఊహ ప్రవర్తనలో భాగం, మన క్రియ ప్రవర్తనలో భాగం, నడక కూడా ప్రవర్తనలో భాగమే. నడక కూడా చెప్పండి. ఆ నడకలో ఏముంది అనుకుంటారేమో, వాక్యమే చెప్తుంది, కులుకుతూ నడుస్తున్నావు జాగ్రత్త అని చెప్పి. ఎట్లా నడుస్తున్నారంట? ఏం వాక్కు? ఏం వాక్? అబ్బా, అది ఏం వాక్? క్యాట్ వాక్ అంటే అడుగులో అడుగేసుకుంటూ పోవడం అంట కదా. మనిషి నడక పక్కన పెట్టి పిల్లి నడకనా? పిల్లి నడకన ఏమంటారు తెలుసునా? దొంగ. పిల్లి నడక ఏమి నడకదండి? దొంగ నడక. అంటే క్యాట్ వాక్ చేస్తున్నామంటే ఏమని అర్థము? నువ్వు దొంగ నడక నడుచున్నావని అర్థం కదా. నడక కూడా ప్రవర్తనలో భాగమే, వినికిడు కూడా ప్రవర్తనలో భాగమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. వినికిడు కూడా. మీరు ఎలాగ వినుచున్నారో జాగ్రత్త, ఎట్లా వింటున్నారో జాగ్రత్త, ఏ మాటలు వింటున్నారో జాగ్రత్త. ప్రభునందు ప్రియమైన వారు, చివరిగా ఇంకొక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. క్రైస్తవుల యొక్క లక్షణం ఏమిటి? క్రైస్తవుని యొక్క లక్షణం ఏమిటి? అందరితో సమాధానమును పరిశుద్ధతయు. క్రైస్తవుని యొక్క లక్షణం ఏమిటి? నేను ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం అందులోనే ఉంటుందని చెప్పాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు క్రైస్తవుని యొక్క లక్షణం ఏమిటి? ప్రయత్నించుట. ఏం చేయాలంట? ప్రయత్నించాలి.
సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధముగా ఉండడానికి ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే చేయకుంటే అవునా కదా? పరిశుద్ధతగా ఉండడానికి ఏం చేయాలంట? ప్రయత్నించాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడన్నాం కదా. మాట అలా రాకుండా ఉండడానికి ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. చూపు అలాగా ఉండకుండా ఉండడానికి ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. నడక అలాగా లేకుండా ఉండడానికి ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. తలంపు అలా ఉండకుండా ఉండడానికి ఏం చేయాలా? చేయండి, చెప్పండి. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది కాదు. ప్రభునందు ప్రియమైన వారులారా, కాబట్టి సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేస్తున్నారు, లోపట దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉంది. ముందు లోపట శుద్ధి చేయండి. ముందు ఎక్కడ శుద్ధి చేయాలా? లోపల శుద్ధి చేయండి, వెలుపట కాదు. దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. దేవునికి ముఖ్యమైనది ఏమిటంటే అంతరంగమే. నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే నీ అంతరంగమే శుద్ధిగా ఉండాలి, కానీ పైన శుద్ధి దేవుడు లక్ష్యము చెయ్యడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రభునందు ప్రియమైన వారులారా. కాబట్టి దేవుడు నీతో మాట్లాడి ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి దోపు తొలగిపోవును గాక, మనలో ఉన్నటువంటి అజితేంద్రియత్వం తొలగిపోవును గాక, మనలో ఉన్నటువంటి కపటము తొలగిపోవును గాక, మన హృదయము శుద్ధి అగును గాక, సమస్త ప్రవర్తన యందు మనము యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనం పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయత్నము చేయుదుము గాక. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభువునే చూడకుంటే పరలోకం ఎట్లా పోతాం? ఇంకా నువ్వు ఎంత ప్రార్థనకు వచ్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత వాక్యం చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్పినా, పరలోకం పోకపోతే ఈ లోకంలో ఏమి ఉన్నా, ఇండ్లు లేకపోయినా, బండి ఉన్నా బండి లేకపోయినా కదా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, బంగారం ఉన్నా బంగారం లేకపోయినా, పరలోకం లేకపోతే ఏమి ఉన్నా సున్నానే కదా. యేసుక్రీస్తు ప్రభు నమ్మిందే పరలోక రాజ్యం చేరడానికి. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిల్లో దీవించును గాక.